నమస్తే, మీరు చూస్తున్నారు జీటీ వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి భయపడకండి, అవగాహన పెంచుకోండి. ముందు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన పెంచుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందు హెచ్ఐవి గురించిన పూర్తి భయాన్ని పోగొట్టుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు సహజంగా ఎక్కడైనా ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు. రీసెంట్ గా సెక్స్ చేసి ఉండొచ్చు, లేదా గతంలో చేసి ఉండొచ్చు. సెక్స్ చేయగానే హెచ్ఐవి వస్తుందేమని వీడియోలు చూస్తుంటారు. వారు రకరకాల వీడియోల్లో లక్షణాలు చెప్తుంటారు. లక్షణాల గురించి భయపడదు. ఎందుకంటే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడానికే కనీసం 3 నెలలు టైం కావాలి అంటున్నారు. విండో పీరియడ్ అంటారు దాన్ని. ఈ విండో పీరియడ్ అయితే కానీ మనం టెస్ట్ చేసి హెచ్ఐవి గురించి తెలుసుకుంటాం. లేదా PCR టెస్ట్ అయితే 10 days తెలుసుకోవచ్చు, కానీ మళ్ళీ 3 నెలల తర్వాత టెస్ట్ చేసుకోండి అని చెప్తుంటారు. మరి అదే విధంగా వెస్టర్న్ బ్లాట్ అయితే 1 month టైం కావాలి. అదేవిధంగా ఏ యాంటీబాడీ టెస్ట్ అయినా, అంటే బాడీలో హెచ్ఐవికి సంబంధించిన వైరస్ కి సంబంధించిన యాంటీబాడీ టెస్ట్ చేసి తెలుసుకోవాలి అంటే యాంటీబాడీస్ తయారు అవడానికి సహజంగా 3 నెలల కాలం పడుతుంది, 90 రోజులు. దాన్నే విండో పీరియడ్. మరి యాంటీబాడీస్ తయారవడానికి 90 రోజులు పడుతుంటే ఈ లోపు లక్షణాలు వచ్చాయి. అంత తొందరగా లక్షణాలు రావు. కాబట్టి ప్రతి చిన్న లక్షణం చూసి హెచ్ఐవి వచ్చిందేమని ముందు భయపడద్దు. మనకేదో ఒక లక్షణం వస్తుంది, మనం యూట్యూబ్ లో చూస్తాం, ఈ లక్షణం రాగానే ఇది హెచ్ఐవి అని భయపడిపోయి టెస్ట్ చేయించుకుంటే అందులో నెగిటివ్ వస్తుంది. మళ్ళీ వేరే వీడియోస్ వస్తాం, ఈ టెస్ట్ ఇప్పుడు కాదు తర్వాత చేయాలి, టైం పీరియడ్ ఉండాలి, విండో పీరియడ్ ఉండాలి. ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ, భయపడుతుంది. కాబట్టి ముందు భయపడకుండా సరైన అవగాహన పెంచుకుంది. లక్షణాలు రావడానికి టైం పడుతుంది. లక్షణాలకు రిలేట్ చేసుకోవద్దు. మనకు తలనొప్పి రాగానే, జ్వరం రాగానే చాలా మంది చెప్తుంటారు ఈ లక్షణాలు వచ్చేస్తే హెచ్ఐవి ఉందేమో అని. అది మనం సీరియస్ గా తీసుకోవద్దు. టెస్ట్ లో వస్తేనే మనకి రిజల్ట్ కరెక్ట్. మరి టెస్ట్లు కూడా కొంతమంది కొన్ని లక్షణాలు చూసుకొని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సెల్ఫ్ టెస్ట్ వద్దు. ఖచ్చితంగా అవగాహన ఉన్న హెచ్ఐవి క్లినిక్కి వెళ్ళండి, ల్యాబ్కి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయమని అడగచ్చు. అంతేకాని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవద్దు. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీరేదో ర్యాపిడ్ టెస్ట్, ట్రైరాడ్ టెస్ట్ ఏదో చేసుకుంటారు. దానివల్ల మీకు ఆ రిజల్ట్ అర్థం కాదు, ఉపయోగం లేదు. సెల్ఫ్ టెస్ట్ కంటే మీరు ఖచ్చితంగా హెచ్ఐవి క్లినిక్కి లేదా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకుని, లేదా డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళైనా టెస్ట్ చేసుకుని తప్ప సెల్ఫ్ టెస్ట్ వద్దు. 2 విషయాలు చెప్పాను. లక్షణాల గురించి భయపడద్దు, అలాగే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవద్దు. తర్వాత కండం లేకుండా సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తుందా? కండం లేకుండా సెక్స్ చేసినంత మాత్రాన హెచ్ఐవి రాదు. అవతల వాళ్ళకి హెచ్ఐవి ఉంటేనే వస్తుంది, కానీ వాళ్ళకి హెచ్ఐవి ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద టెస్ట్ చేసుకుంటాం. మరి ఒకవేళ వాళ్ళకి హెచ్ఐవి ఉంటే కండం లేకుండా చేస్తే వచ్చే అవకాశం ఉంది. అదేంత 0.01%, అంటే 1లో 10%. 1% కూడా కాదు, 1% లో 10%, 0.01%. అందుకని కండం లేకుండా సెక్స్ చేయమని కాదు. కండం లేకుండా సెక్స్ చేసినా తొందరగా భయపడిపోవద్దు, వెంటనే వచ్చేస్తుందని బెంబేలెత్తిపోకుండా ముందు టెస్ట్ చేసుకోవాలి, అవగాహన కల్పించుకోవాలి. అవగాహన ఉన్న వాళ్ళకు తెలుసుకోవాలి, ఫోన్ చేసి మాట్లాడాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి. హెచ్ఐవి ముఖ్యంగా సరైన అవగాహన కలిగిన వారికి ఫోన్ చేసి కానీ లేదా డైరెక్ట్ గా కలిసి కానీ సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. అంతేగాని భయపడిపోవాలని అవసరం లేదు. మరి కండం లేకుండా సెక్స్ చేయదు. కండంతో సెక్స్ చేస్తే హెచ్ఐవి రాదు. కండంతో సెక్స్ చేస్తే హెచ్ఐవి రాదు. కొంతమంది కండంతో సెక్స్ చేసి కూడా అది ఊడిపోతుంది, చినిగిపోతుంది అంటున్నారు. అలా జరగదు. అది మీకు వాడటం రావట్లేదు కాబట్టి అలా జరుగుతుంది. కండం ఎలా వాడాలో కూడా అవగాహన పెంచుకోండి. తర్వాత ఓరల్ సెక్స్. చాలా మంది గేస్, థర్డ్ జెండర్స్ కొంతమంది ఓరల్ సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తుందా అంటే సహజంగా 99.9% ఓరల్ సెక్స్ కి హెచ్ఐవి రాదు. కానీ నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్, పుండ్లు, కురుపులు, అల్సర్స్ ఉంటే వచ్చే ఛాన్స్ కొంత ఉంటుంది. కాబట్టి ఓరల్ సెక్స్ అవాయిడ్ చేయడం మంచిది. అది కూడా కొంతమంది కండం వాడి హెచ్ఐవి ఓరల్ సెక్స్ చేస్తుంటారు. ఆ విధంగా చేస్తే హెచ్ఐవి రాదు.
అదేవిధంగా స్పెరం మింగితే హెచ్ఐవి వస్తుంది అంటారు. స్పెరం మింగినా కూడా అంత ఈజీగా హెచ్ఐవి రాదు. కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే స్పెరం మింగితే కడుపు రాదు. లేడీస్కి అయినా ఎవరికైనా నోట్లోంచి స్పెరం వెళ్ళినంత మాత్రం ప్రెగ్నెంట్ అయిపోదు. అదేవిధంగా హెచ్ఐవి కూడా రాదు, కానీ నోట్లో పుండ్లు కురుపులు అలాంటివి ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆ స్పెరంలో వైరస్ ఉంటే నోటి ద్వారా ఇక్కడ బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటే అందులోకి చేరిపోయి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. అది లోపలికి వెళ్ళి జీర్ణ ప్రక్రియ అంతా జరిగి అది బయటకు వచ్చే లోపు ఆ హెచ్ఐవి కనుక చనిపోతుంది. కాబట్టి స్పెరం మింగినా అంత సహజంగా హెచ్ఐవి రాదు, కానీ మింగడం అవాయిడ్ చేయడం మంచిది. హెచ్ఐవి గురించిన టెస్ట్లు అనేది ఖచ్చితంగా మనకు నాక్ NACO నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం 90 రోజుల తర్వాత యాంటీబాడీ టెస్ట్, P24 టెస్ట్, ఈ టెస్ట్ చేసుకోవాలి. అంతకంటే ముందు 10 days PCR టెస్ట్ కూడా అవైలబుల్ వచ్చింది. 1 month తర్వాత వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ కూడా అవైలబుల్ వచ్చింది. ఎలిసా టెస్ట్, P24 లేదా ట్రైడాట్, ర్యాపిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా 3 months తర్వాత చేసుకోవాలి. సహజంగా ఏంటంటే మనం ఇవి ఏవి చేసుకున్నా 3 నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, తర్వాత 6 నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు కంగారు పడిపోతారు. అంటే ఇప్పుడు నేను PCR టెస్ట్ చేయించుకున్నాను, అందులో నాన్ డిటెక్ట్ వచ్చిందండి, మళ్ళీ 3 నెలల తర్వాత చేయించుకోవాలా, సరిపోదా? కంగారు వస్తుంది. ఇందులో నా డిటెక్ట్ వస్తే 3 months తర్వాత కూడా నా డిటెక్టే వస్తుంది, అలాగే 6 months తర్వాత కూడా వస్తుంది. అంతేగాని 6 months దాకా వెయిట్ చేయాలా అంటే గైడ్లైన్స్ అలా ఉంది. మరి కొంతమంది ఈ 6 months దాకా చేసుకొని కూడా 3 months అండ్ 6 months కూడా చేసుకొని కూడా ఇంకా 1 year తర్వాత చేసుకోవాలంటే కదా, 3 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత ఇలా కాదు, ఓన్లీ 6 months సరిపోతుంది. కొంతమంది ఏమో 6 months వరకు ఆగలేకపోతున్నారు, కొంతమంది 6 months వరకు చేసుకొని కూడా తర్వాత కూడా భయపడుతున్నారు. రెండింటిలో ఆగలేకపోతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. అందుకని మనం గైడ్లైన్స్ పాటించాలి. కాబట్టి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి సరిపోతుంది. లేదా PCR టెస్ట్ చేయించుకున్నా 3 నెలలకు చేయించుకోండి, మళ్ళీ 6 నెలలకు చేయించుకోండి. అంటే PCR టెస్ట్ లో అవసరం వాల్యూ లేదా అని అడుగుతున్నారు. వాల్యూ ఉంది, కానీ అది మన భయం పోవడానికి వాల్యూ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 10 days లో నా డిటెక్టివ్ వస్తే మనకు లేదు అని మనకు ధైర్యం వస్తుంది కాబట్టి PCR టెస్ట్ చేయించుకోవచ్చు. అంతేగాని 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది వైరస్ డిటెక్ట్ చేయడంలో చాలా క్రిటికల్ కాబట్టి ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి చేసుకుంటే మనకు కంప్లీట్ గా దానికి ఉన్న భయం అనేది పోతుంది. ఈ వీడియోలో ఏం చెప్పాము, లక్షణాల గురించి భయపడద్దు, అలాగే ఓరల్ సెక్స్ వల్ల కూడా అంత ఈజీగా హెచ్ఐవి రాదు. మరి కండం వాడకపోతే హెచ్ఐవి వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ ఉంది తప్ప కంపల్సరీ వస్తుంది కదా, అలాగే కండం వాడాలి. అదేవిధంగా టెస్ట్ గురించి మాట్లాడాలి. ఈ విధంగా ముఖ్యంగా హెచ్ఐవి గురించి ఎక్స్పోజ్ అవ్వగానే భయపడకుండా అవగాహన పెంచుకోమని చెప్తాను. ఈ విధంగా హెచ్ఐవి గురించి అవగాహన పెంచుకుంటే మనకు హెచ్ఐవి గురించిన డౌట్స్ అనేవి పోతాయి. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను నామమాత్రం ఫీజు తీసుకొని మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ధన్యవాదాలు.